నమస్తే. ఈరోజు నేను మీకు ఒక హెచ్ఎండిఏ రేరా ఫ్లాటింగ్ అండ్ హౌసింగ్ ప్రాజెక్ట్ని పరిచయం చేయబోతున్నాను. ప్రీమియం ప్రాజెక్ట్. సో ముంబై హైవేలో ఎగ్జిట్ నెంబర్ 3 ముత్తంగి నుంచి మన వెంచర్కి ఎలా రీచ్ అవ్వాలనేది నేను మీకు ఈరోజు చూపిస్తాను. మ్యాటర్ ఆఫ్ 15 to 20 minutes డ్రైవ్. ఇన్ కిలోమీటర్స్ 15 kilometers అండి. సో ఆన్ ది వే మీకున్న ల్యాండ్ మార్క్స్ కూడా చూపిస్తాను. లెట్స్ మూవ్. సో ఎగ్జిట్ నెంబర్ 3 ముత్తంగి నుంచి మన సైట్కి ఎగ్జాక్ట్గా 15 kilometers అండి. పటాన్ చెరువు తర్వాత వచ్చే ప్రాంతమే ముత్తంగి. ముంబై హైవేని 6 lane ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నారండి. పటాన్ చెరువు వరకు మెట్రో ఫేజ్ 2లో మెట్రో ఎక్స్పాన్షన్ జరగబోతుంది. అలాగే BHEL దగ్గర వర్క్ జరుగుతున్న ఫ్లైఓవర్ గురించి మీ అందరికీ తెలిసిందే. ఈ ఎగ్జిట్ 3 గురించి చెప్పాలంటే ఐటీ షాడో ఏరియాస్ని అంటే గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి ప్రాంతాలను అలాగే ఫార్మా హబ్ను కనెక్ట్ చేసే ఎగ్జిట్ ఇది. అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ చాలామంది ఇప్పుడు పటాన్ చెరువు, ముత్తంగి, సంగారెడ్డి లాంటి ప్రాంతాల్లో స్టే చేస్తూ ఉన్నారు. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ గురించి మాట్లాడుకుంటే హైయెస్ట్ రెవెన్యూ జనరేటర్ చేసే డిస్ట్రిక్ట్ ఏదైనా ఉందంటే అది సంగారెడ్డి మాత్రమే. ODF, BHEL లాంటివన్నీ ఇక్కడే ఉన్నాయి, ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. సంగారెడ్డి వరకు హైదరాబాద్లో పార్ట్ అండ్ పార్సిల్ అయిపోతుంది. ORR నుంచి 15 minutes డ్రైవ్లో 15 kilometers డిస్టెన్స్లో, అలాగే ముంబై హైవే నుంచి 5 kilometers డిస్టెన్స్లో హౌసెస్కి అటాచ్డ్గా ఒక ఫ్యామిలీకి ఏ బేసిక్ ఎమ్యూనిటీస్ అయితే కావాలో అన్ని బేసిక్ ఎమ్యూనిటీస్కి నియర్గా మేము ఒక హెచ్ఎండిఏ రేరా ఫ్లాటింగ్ ప్రాజెక్ట్ని మీకు అందిస్తున్నాం. ఈ ప్రాజెక్ట్కి ICICI నుంచి అలాగే గవర్నమెంట్ బ్యాంక్ అయిన SBI నుంచి కూడా బ్యాంక్ అప్రూవల్ ఉంది, బ్యాంక్ లోన్ అప్రూవల్ ఉంది. సో బ్యాంక్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పారామీటర్స్ 100% ఫుల్ఫిల్ అయినట్లే. ఈ ప్రాంతంలో పెరుగుతున్న అపార్ట్మెంట్ కల్చర్కి ఇది నిదర్శనం. అలాగే పటాన్ చెరువులో ఈవెన్ హై రైజ్ టవర్స్ కూడా వస్తూ ఉన్నాయి, మీ అందరికీ తెలిసిందే. తెలంగాణ గవర్నమెంట్కి హైయెస్ట్ రెవెన్యూ జనరేటర్ చేసే డిస్ట్రిక్ట్లో ఉన్న వెంచర్కి ఈరోజు మనం వెళ్ళబోతున్నాం. ORRకి ఈజీ యాక్సెస్ ఉంటుంది, అలాగే రీజనల్ రింగ్ రోడ్డుకు కూడా ఈజీ యాక్సెస్ ఉంటుంది. 15 minutes డ్రైవ్లో ORRకి రీచ్ అవ్వచ్చు, అలాగే 15 minutes డ్రైవ్లో రీజనల్ రింగ్ రోడ్స్కి రీచ్ అవ్వచ్చు. ఏ వెంచర్ అయినా రీసేల్ వాల్యూ, ఆ ప్లాటింగ్కి రీసేల్ వాల్యూ రావాలి, ప్రైస్ గ్రో అవ్వాలంటే కనెక్టివిటీ ఈజ్ ఇంపార్టెంట్ అండి. మన వెంచర్ కనెక్టివిటీ తీసుకుంటే ORR, రీజనల్ రింగ్ రోడ్, ముంబై హైవే, అలాగే నర్సాపూర్ హైవే కూడా ఉంది. అన్నిటికీ మించి హైదరాబాద్ అండ్ నాందేడ్ ఎక్స్ప్రెస్ కారిడార్, ఎకనామిక్ కారిడార్ కూడా మన వెంచర్కి చాలా నియర్గా ఉంటుంది. మన వెంచర్ చుట్టూ అన్ని రోడ్సే ఉన్నాయి, మీ అందరికీ తెలిసిందే. గీతమ్స్ యూనివర్సిటీ, అలాగే ఈ తోషిబాకి మన వెంచర్ చాలా నియర్గా ఉంటుంది. ముంబై హైవే నుంచి రైట్కి తీసుకుంటే 4 kilometers అంటే మ్యాటర్ ఆఫ్ 2 minutes డ్రైవ్లో మన వెంచర్కి రీచ్ అవుతాం. ఈ ప్రాంతం IIT కందికి 1 kilometer బిఫోర్. మీకు ల్యాండ్ మార్క్ అంటే మీరు రైట్ సైడ్ చూడొచ్చు, పరివార డాబా. అలాగే మనకి ఆపోజిట్ MSN ల్యాబ్స్ ఉంటుంది. ఈ వెంచర్ కూడా 2 highwaysకి మిడిల్లో ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక పక్క ముంబై హైవే, ఇంకొక పక్క నర్సాపూర్ హైవే. ముంబై హైవే నుంచి నర్సాపూర్ హైవేకి 6 kilometers డిస్టెన్స్. ఈ మిడిల్లోనే మన వెంచర్ ఉంది. అలాగే మన వెంచర్కి అటాచ్డ్గా ఇస్మాయిల్ ఖాన్పేట్ విలేజ్ ఉంది. అన్ని ఫెసిలిటీస్, అన్ని బేసిక్ ఎమ్యూనిటీస్ ఉన్న విలేజ్. ICICI బ్యాంక్ లోన్ అప్రూవ్డ్, గవర్నమెంట్ బ్యాంక్,
ఎస్బీఐ బ్యాంక్ లోన్ అప్రూవ్డ్. మన వెంచర్కి అటాచ్డ్గా చాలా హౌసెస్ ఉన్నాయి, ప్రీమియం హౌసింగ్ ఉంది. అలాగే మన వెంచర్లో కూడా మనం ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ అతి త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ ఈ చుట్టుపక్కల చాలా వస్తూ ఉన్నాయి. ఫస్ట్ టైం ఈ రోడ్డుని ప్రపోజ్ చేయటం జరిగింది, కానీ ఈ ప్రాంతం యొక్క ప్రాముఖ్యత ఎలాంటిది అనేది ఆ అలైన్మెంట్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక పక్క ఐటీ సెక్టర్ని ఈజీ రీచ్, అలాగే ఫార్మా హబ్కి ఈజీ రీచ్. ఏ ప్రాంతానికి రీచ్ అవ్వాలన్నా చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. ముఖ్యంగా సంగారెడ్డి లాంటి ఎకనామిక్ ఇంజన్ లాంటి డిస్టిక్లో, అంటే హైదరాబాద్లో ఉన్న టాప్ 5 డిస్ట్రిక్ట్స్లో ఇది ఒకటి, సంగారెడ్డి ఒకటి. హైయెస్ట్ రెవెన్యూ జనరేటర్ ఇచ్చే డిస్టిక్ ఏది ఉందంటే అది సంగారెడ్డి. హైవేకి నియర్, 2 హైవేస్కి నియర్. సో ఆ వెంచర్నే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. చూస్తున్నారు కదా, స్ప్రింగ్ ఫీల్డ్ వింటేజ్ ఇస్మాయిల్ ఖాన్పేట్ కంది, బిఎల్ఆర్ బిల్డర్స్. 150 స్క్వేర్ యార్డ్స్లో 1000 ఎస్ఎఫ్టీ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి 55 lakhs అండి. అలాగే 150 స్క్వేర్ యార్డ్స్లో 1500 ఎస్ఎఫ్టీ ఆఫ్ కన్స్ట్రక్షన్ 65 lakhs. మీరు వెంచర్ చూడొచ్చు, ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసుకున్న వెంచర్. అతి త్వరలోనే ఈ బ్లాక్ టాప్ రోడ్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఎవెన్యూ ప్లాంటేషన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ. మీరు లైటింగ్ కూడా చూడొచ్చు, డిజైనర్ లైటింగ్. ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఫ్లాట్ కూడా మంజీరా పైప్ లైన్ కనెక్షన్ అండ్ బోర్ వాటర్ కనెక్షన్ ఆల్సో. మన వెంచర్కి అటాచ్డ్గా చాలా హౌసెస్ కనిపిస్తూ ఉంటుంది. అలాగే అతి త్వరలో మన వెంచర్లో కూడా హౌసింగ్ స్టార్ట్ చేయబోతున్నాము. మీకు ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తున్న బ్లాక్స్ అన్నీ ఇండిపెండెంట్ హౌసెస్ కోసం రిజర్వ్ చేసిన ఫ్లాట్. మీరు ఇప్పుడు చూస్తుంది ఇస్మాయిల్ ఖాన్పేట్ విలేజ్. మన వెంచర్కి అటాచ్డ్గా ఉన్న హౌసింగ్, ప్రీమియం హౌసింగ్ మీరు చూడొచ్చు. ఇస్మాయిల్ ఖాన్పేట్లో ఒక ఫ్యామిలీకి కావాల్సిన బేసిక్ ఎమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయి. ఎవ్రీథింగ్ మీరు 10 minutesలో యాక్సెస్ చేయొచ్చు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. అలాగే ఈ చుట్టుపక్కల చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్, మహేశ్వరి మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజెస్, ఎవ్రీథింగ్ మీకు 15 to 20 minutesలో అందుబాటులో ఉంటుందండి. ఒక వెంచర్లో రీసేల్ వాల్యూ రావాలి అంటే, మీ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ అవ్వాలంటే మన పక్కకే హౌసింగ్ ఉండాలి. అలాగే మన వెంచర్లో కూడా హౌసింగ్ డెవలప్ అయ్యేలాగా ఉండాలి. ఆ హౌసింగ్ మేము బిఎల్ఆర్ బిల్డర్స్ వైపు నుంచి డెవలప్ చేస్తూ ఉన్నాం. ఒక 30 to 40 హౌసెస్ అతి త్వరలో కన్స్ట్రక్ట్ చేయబోతున్నాము. మ్యాటర్ ఆఫ్ 1 yearలో ఇది ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ లాగా మీరు చూడొచ్చు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, మన వెంచర్కి అటాచ్డ్గా ప్రీమియం హౌసింగ్ కనిపిస్తానే ఉంది. సో ఈరోజు అంటే ఈరోజు మన సైట్లో కూడా హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఫుల్లీ సెక్యూర్డ్ వెంచర్, 24/7 సెక్యూరిటీ మేము ప్రొవైడ్ చేస్తాం. అలాగే కెమెరా సర్వైలెన్స్ ప్రొవైడ్ చేస్తాం. ఎప్పుడైనా మీ ప్లాట్ని మీరు మీ మొబైల్లోనే చూసుకోవచ్చు. మీరు హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తే మీ హౌస్ని కూడా మీరు మీ మొబైల్ నుంచి 24/7 చూసుకోవచ్చు. ఈవెన్ మీరు ఇక్కడ స్టే చేయాలంటే బేసిక్ ఎమ్యూనిటీస్ అన్నీ ఈ చుట్టుపక్కలే ఉన్నాయి. 5-10 minutes డిస్టెన్స్లో ఎవ్రీ ఫెసిలిటీ, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, గ్రాసరీ ఐటమ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అన్నీ అవైలబిలిటీ ఇక్కడే ఉంది. అలాగే మీరు చూస్తున్నారు కదా, ప్రతి ప్లాట్కి కూడా మంజీరా పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చున్నాము. అలాగే బోర్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది. ఈచ్ ప్లాట్కి మంజీరా వాటర్ అండ్ బోర్ వాటర్ కనెక్టివిటీ ఆల్రెడీ రెడీ అన్నట్లు. అలాగే ఎలక్ట్రిసిటీ మన సైట్కి వచ్చింది. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చున్నాము. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కంప్లీట్ చేశాము. ఈ మంత్లో ఇక్కడ ఒక కంటైనర్ హౌస్ తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేయటం జరుగుతుంది. ఒక మోడల్ హౌస్ లాగా, వీకెండ్ హోమ్స్ లాగా కొన్ని కంటైనర్ వీకెండ్ హోమ్స్ ఈ వెంచర్లో రాబోతున్నాయి. ఆ మోడల్ హౌస్ అతి త్వరలో మన వెంచర్కి రీచ్ అవుతుంది. ఒక వెంచర్కి కావాల్సిన బేసిక్ పారామీటర్స్, కనెక్టివిటీ తీసుకుంటే ఓఆర్ఆర్ నుంచి కనెక్టివిటీ, రీజనల్ రింగ్ రోడ్ నుంచి కనెక్టివిటీ, ముంబై హైవే నుంచి కనెక్టివిటీ
అండ్ నర్సాపూర్ హైవే నుంచి కనెక్టివిటీ. అలాగే హైదరాబాద్ అండ్ నాందేడ్ ఎకనామిక్ కారిడార్ మనకు చాలా నియర్గా ఉంది, అది ఒక మేజర్ కనెక్టివిటీ. సో మల్టిపుల్ కనెక్టివిటీ ఈ వెంచర్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. అలాగే బేసిక్ ఎమ్యూనిటీస్ అన్నీ, ఒక ఫ్యామిలీకి కావాల్సిన బేసిక్ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా 10-15 మినిట్స్ డ్రైవ్లోనే మనకి అందుబాటులో ఉన్నాయి. హౌసింగ్ విషయానికి వస్తే ఇంకా అది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మీరు చూస్తూనే ఉన్నాను. మన వెంచర్ కాంపౌండ్ వాల్ పక్కకే ప్రీమియం హౌసింగ్, ఈ పక్కకే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఉంది. అండ్ రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్ తీసుకుంటే చాలా వెంచర్స్ ఈ చుట్టుపక్కల, ప్లాటింగ్ వెంచర్స్ కావచ్చు, హౌసింగ్ వెంచర్స్ కావచ్చు, అలాగే విల్లా ప్రాజెక్ట్స్ కావచ్చు, చాలా ఉన్నాయి. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఐఐటి కందికి చాలా నియర్ ఉన్నాం. 1 కిలోమీటర్ డిస్టెన్స్ హైవే నుంచి, మన సైట్ నుంచి తీసుకుంటే 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఐఐటి కందికి రీచ్ అవ్వచ్చు. సో చాలా ర్యాపిడ్గా, చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. ఈరోజు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవటానికి అనుకూలంగా ఉన్న వెంచర్. మా బిఎల్ఆర్ బిల్డర్స్ నుంచే ఈ వెంచర్లో కొన్ని హౌసెస్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. కొన్ని బ్లాక్స్ ఓన్లీ హౌసింగ్ పర్పస్ రిజర్వ్ చేశాము. 150 స్క్వేర్ యార్డ్స్లో 1000 SFT ఆఫ్ హౌసింగ్ 55 lakhsలో అందిస్తున్నాము. అలాగే 150 స్క్వేర్ యార్డ్స్లో 1500 SFT ఆఫ్ కన్స్ట్రక్షన్ 65 lakhsలో అందిస్తున్నాము. అలాగే 150 స్క్వేర్ యార్డ్స్ ఓపెన్ ప్లాట్స్ కూడా అందిస్తున్నాము. సో రెడీ టు కన్స్ట్రక్ట్. అలాగే మీకు రీసేల్ వాల్యూ రావాలి అంటే కనెక్టివిటీ, లొకేషన్, బేసిక్ ఎమ్యూనిటీస్, హెల్త్ కేర్ ఫెసిలిటీస్, ఏడు ఫెసిలిటీస్, సపోర్ట్ ఫ్రమ్ ప్యారలల్ హైవేస్, అలాగే మన పక్కకే పాపులేషన్, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, ఎకనామిక్ ఇంజన్ లాంటి హైవే, తోషిబా, నర్సాపూర్ హైవేకి చాలా ఫార్మా అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈ చుట్టుపక్కల జనరేట్ అవుతూ ఉంది. ఈ తోషిబా రిలేటెడ్ ఎంప్లాయీస్, అలాగే ఐఐటి కందికి రిలేటెడ్ కొంతమంది ఎంప్లాయీస్ కూడా ఈ వెంచర్లో ఆల్రెడీ ఫ్లాట్స్ బుక్ చేసుకోవటం జరిగింది. వాళ్ళు కన్స్ట్రక్షన్కి కూడా రెడీగా ఉంది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మనకి JNTU హైదరాబాద్, నాందేడ్ హైవేకి ఉన్న JNTU హైదరాబాద్ చాలా నియర్లో ఉంది. JNTU ఎంప్లాయీస్ కూడా మన వెంచర్లో ఫ్లాట్స్ బుక్ చేసుకోవటం జరిగింది. అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కూడా బుక్ చేసుకోవటం జరిగింది. మీరు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటారా, లేకపోతే కొంతకాలం తర్వాత రీసేల్ చేసుకుంటారా, లేకపోతే ఫ్యూచర్లో ఒక మంచి ప్రాపర్టీ మీకు కావాలి అంటే ద బెస్ట్ వెంచర్ అని నేను చెప్పగలను. డాక్యుమెంట్ వైజ్గా 100% సేఫ్, HMDA అప్రూవ్డ్, RERA అప్రూవ్డ్, అండ్ ప్రైవేట్ బ్యాంక్ అండ్ ఆల్సో గవర్నమెంట్ బ్యాంక్ నుంచి బ్యాంక్ లోన్ అప్రూవల్. ఇంకెందుకు ఆలస్యం, సైట్ అయితే విజిట్ చేయండి, ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ని ఒకసారి పరిశీలించండి, మీ ప్లాట్ని మీకు బుక్ చేసుకోండి. మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన విషయం ఏంటంటే రీసేల్ అండి. ఈ రీసేల్ సర్వీసెస్ కూడా మా బిఎల్ఆర్ బిల్డర్స్ నుంచే మేము ప్రొవైడ్ చేస్తున్నాము. 1 year తర్వాత మీరు రీసేల్ చేసుకోవాలి అనుకుంటే మీకు కంపెనీకి మధ్య రీసేల్ MOU కూడా మేము అందిస్తున్నాము. ఆ రీసేల్ సర్వీసెస్ కూడా మేమే అందిస్తున్నాము. సో ద బెస్ట్ వెంచర్, ద ప్రీమియం వెంచర్. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అండి. సో ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా ఫీల్ ఫ్రీ టు కాల్, డీటెయిల్స్ తీసుకోండి, సైట్ విజిట్ చేయండి. అలాగే మీ కలల ప్లాట్ని, మీ కలల గృహాన్ని మీ సొంతం చేసుకోండి. నమస్తే.